ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ఒకరోజు పర్యటన భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మహిళా శిశు ఆరోగ్య సంరక్షణలో పాటు ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల 15 నిమిషాలకు బీచ్ రోడ్లోని కోస్టల్ బ్యాటరీ హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఆర్కే బీచ్ రోడ్లో ఏయూ సాగరిక ఫంక్షన్ హాల్ చేరుకుంటారు. ఏయూ సాగరిక ఫంక్షన్ హాల్లో జరిగే ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ క్యాంపులో మహిళలు, పిల్లల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స అందిస్తారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12 గంటలకు స్వస్థ నారి స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమంపై ప్రసంగించబోతున్నారు. ఈ ప్రసంగంలో మహిళలు, కుటుంబాల సాధికారతకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరించే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొంటారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కీలక ప్రసంగం చేయబోతున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమ్మిట్ ద్వారా విశాఖను గ్లోబల్ సెంటర్ గా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి వివరించబోతున్నారు చంద్రబాబు. అలాగే సాయంత్రం 5 గంటలకు విశాఖ నుంచి తిరిగి బయలుదేరుతారు సీఎం చంద్రబాబు. ఇక ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలన్నింటిలోనూ భద్రతను పటిష్టం చేశారు. ఈ పర్యటన విశాఖ అభివృద్ధికి, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగాల బలోపేతానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.